నమస్తే. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ ఎట్లా ఉంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది? అదేవిధంగా ఈ ఫార్ములా రేస్ గురించి కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. సో, నిజంగానే కేటీఆర్ అరెస్ట్ వెనకాల ఎవరిది తప్పుంది? ఏంటి అనే అంశాలు ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బ్రదర్? Sidhu. ఏం చేస్తుంటారు? I'm working in a WNS company. ఎట్లా ఉంది ఇప్పుడు ఐటీ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా? ఆహ్, పాత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డల్‌గానే ఉంది. పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ ఏం లేదు. హ్మ్. గ్రోత్ కూడా ఆగిపోయింది. కొత్తగా ఐటీ సెక్టార్ ఏమీ ఇంప్రూవ్‌మెంట్ ఏం లేదు. హ్మ్. పాత ఫండ్స్ అలానే రిలీజ్ చేయకుండా అలానే హోల్డ్‌లో పెట్టారు. దానివల్ల మాకు న్యూ కంపెనీస్ ఓపెన్‌లో లేవు. గ్రోత్ కూడా చాలా తక్కువ ఉంది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2024 ఎండ్ అయిపోయింది. సో చాలామంది హ్మ్. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు. హ్మ్. వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది బాగా. హ్మ్. ఇప్పుడు నార్మల్ ఒక ఇంటర్వ్యూకి చూసుకుంటేనే చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ 500,000-600,000 ఆఫ్ పీపుల్. హ్మ్. సో అది దృష్టిలో పెట్టుకుని కొంచెం ఐటీ సెక్టార్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బెటర్. ఫార్ములా ఈ రేస్ ఐడియా ఉందా నీకు? యా తెలుసు ఎట్లా తెలుసు. చూస్తారు? నిజంగా కేటీఆర్ తప్పుందంటారా? అందులో తప్పేం లేదు. అది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది మన కోసమే. హ్మ్. బట్ కొంతమంది పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అంతే. అందులో కేటీఆర్ సార్ తప్పేం లేదు. హ్మ్. వి ఆల్ యాక్సెప్ట్ దట్. నీకు తెలిసింది ఏమనుకుంటున్నావు? దానివల్ల నిజంగానే హైదరాబాద్‌కి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనుకోవచ్చా? ఎస్ దానివల్ల ఇంకా బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుంది హైదరాబాద్కి కంపల్సరీ. హ్మ్. అయితే వెనుక కొంతమంది వేరే వేరేలా మాట్లాడుతా ఉన్నారు కదా! అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ నమ్మొద్దు. హ్మ్. కేటీఆర్ సార్ అయితే ఏం చేసినా కేటీఆర్ సార్ అండ్ కేసీఆర్ సార్ ఇద్దరు మన మంచి కోసం అంతా చేశారు. హ్మ్. సో అది దృష్టిలో పెట్టుకుని అంత కొంచెం సార్ కోసం కొంచెం చూడండి అంతే. సో ఈ ఫార్ములా దాంట్లో కేటీఆర్ తప్పేం లేదు. అభివృద్ధి కోసం పెట్టిన కంపల్సరీ 100%. 100%. యా ఎట్లా ఉండే కేటీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఐటీ శాఖ? అప్పుడు చూస్తున్నారు కదా బ్రో, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, ఇదంతా చేసిన డెవలప్మెంట్ అంతా వాళ్ళే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి డెవలప్మెంట్ ఏం కనిపించలే. హ్మ్. ఎక్కడున్నా అలానే ఉన్నాయి, అన్ని హోల్డ్లోనే ఉన్నాయి. ఐటీ సెక్టర్ అసలు డెవలపే కాలే. ఇంకా లో అవుతుంది తప్ప ఇంప్రూవ్మెంట్ అయితే లే. హ్మ్. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని. అంటే కేటీఆర్ ఉన్నప్పుడు బెటర్‌గా ఉంది. 100%, 200% బెటర్గానే ఉంది. ఇంకా 100% బెటర్ అవును కేటీఆర్ సారు అండ్ కేసీఆర్ సార్ ఉంటే. హ్మ్. ఇప్పుడు వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చాలా మంది. ఈ రేస్ అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎట్లా చూస్తారు బ్రదర్? అది కరెక్ట్ కాదు బ్రో. కేటీఆర్ సార్ చేసింది మన మంచి కోసమే, హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం దానికోసమే. బట్ అది ఫాల్స్ ఎలిగేషన్ అయితే నమ్మొద్దు. హ్మ్. కేటీఆర్ సార్ అయితే మన మంచి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేశారు అంతే. హ్మ్. అంటే తప్పంటావా? కరెక్ట్ అంటావా కేటీఆర్ చేసింది? కరెక్ట్. ఆయన చేసిన డెవలప్మెంట్ కోసమే ఆయన చేసింది. హ్మ్. అరెస్ట్ చేస్తా అంటున్నారు కదా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అది వద్దు బ్రో. అది మా సైడ్ నుంచి అయితే మేము నో అనే చెప్తాం బ్రో. ఏం లేదు బ్రో, వాళ్ళు ఏం చేసినా మన డెవలప్మెంట్ అండ్ మన కోసమేగా చేశారు. సో అది దృష్టిలో పెట్టుకుంటాను. ఏం పేరు అన్న? కృష్ణ అన్న. ఏం చేస్తున్నారు? నేను బిజినెస్ అన్న. ఎక్కడి నుంచి? అన్న ఎక్కడి నుంచి? ఇక్కడ నేను నారాయణగూడ నుంచి అంటాను. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం? చాలా టఫ్ ఉంది. మాకైతే ఏం హ్యాపీనెస్ లేదు. ఇదేమన్నా ఫ్రీ బస్ అంటారు, ఏదైనా అదంటారు ఇదంటారు తప్ప ఏం లేదు. తెలిసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అది ఇది అని చెప్పారు. వాళ్ళు కూడా చాలామంది గరీబ్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయలేదు. గోల్డ్ ఇస్తామన్నారు, అది ఇస్తున్నారు. ఏమన్నా అంటే వాళ్ళకి చెప్పదు తప్ప కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితే బెనిఫిట్ అనేది ఏదీ లేదు. ఒక కామన్ పబ్లిక్ మేము కష్టపడి ఒక మిడిల్ క్లాస్, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, మాకు వచ్చి బెనిఫిట్ అనేది ఏమీ లేదు. ఏదో ఒక బెనిఫిట్స్ అంటే మాకేం పథకాలు ఉన్నాయన్న, మాకు ఏ పథకాలు, మిడిల్ క్లాస్కి ఏం పథకాలు ఉన్నాయన్న? గరీబోనికి ఇస్తారు, లేదా పైనోడు తీసుకుంటాడు, మధ్యలో మొత్తం వాడు కష్టపడే తినాలి తప్ప, డైలీ కష్టపడాలి, తినాలి, చేయాలి తప్ప వానికి ₹1 వచ్చింది ఏముంటుంది? ఏమీ లేదు. ఎంతమంది ఉన్నారు, ఏమన్నా అంటే గ్రూప్స్కి వచ్చిన గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా దానికి నోటిఫికేషన్స్ లేవు. ఖాళీ కూర్చొని వ్యాపారం చేసుకోవడం తప్ప. మేము గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండే, దానికి నోటిఫికేషన్స్ లేక దాని ధర్నా మీద చనిపోతే అదేదో వెళ్ళిపోతుంది, ఏడుకో వెళ్ళిపోయి. గ్రూప్ ఎగ్జామ్స్ లేవు, అవి లేవు, ఆ నోటిఫికేషన్స్ లేక ఏజ్ దాటిపోయింది అనుకోండి, టెన్షన్స్కి మేము ఏం చేయాలి? ఖాళీ బిజినెస్లు చేసుకుంటా, ఇది చేసుకుంటా. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటారు, అవి అంటారు, ఏదో ఒకటి రిలీజ్మెంట్ లేదు మాకు. పోలీస్ దాంట్లోకి వెళ్ళి రిలీజ్ లేదు, అవి లేదు. ఏమన్నా అంటే వాళ్ళకి ఎవరెవరు రిటైర్మెంట్కి దగ్గర వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని పెంచుతారు తప్ప, ఇయర్లు పెంచుతారు తప్ప న్యూ టాలెంట్ని పెంచుకుంటలేరు అసలుకి. మీకు కొంచెం పొలిటికల్ అవగాహన ఉందనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. సో ఎట్లా చూస్తారు ఒక సామాన్యుడు? అదైతే ఏంటంటే చెప్పాలి, టోటలీ మాకు అనిపించేది ఏంటంటే ఖాళీ ఒక ఒక ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకున్నాడు తప్ప మాకైతే వేరే కనిపిస్తుంది. ఎందుకంటే అది అన్నది ఉందంటే కోర్ట్ ఆఫ్ లా చూసుకుంటుంది. ఈయన చేయాల్సిన అవసరమే లేదు. కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీ వాని డ్యూటీ కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా లోపల వేసేటప్పుడు వేసేస్తారు.
ప్రూఫ్లు తీసుకొచ్చి ముందట పెట్టేస్తే అయిపోతుంది. ఇంత తీయాల్సిందే ఏమన్నా. ఒక కామన్ పబ్లిక్ ఏమైనా దొంగతనం చేసిండు అనుకోండి, ఏం చేస్తారు, ఇమీడియట్ తీసుకుపోయి లోపలికి వేసేస్తారు. అదే ఈయన నిజంగానే అంత చేసిండంటే లోపల తీసుకుపోయి వేసేసేది ఉండే. ఆపి వీళ్ళు ఆపి వాళ్ళు చేసడం ఏముంది దాంట్లో. నాకు అనిపించింది మేము కామన్ పబ్లిక్ లాగా కక్షతోని అట్లా అదే అంతే ఉంటుంది తప్ప, లేకపోతే వదిలేయడం, తీసుకోపోతాం అదా. ఆయన పవర్ ఆయన చేతిలోనే ఉంది. గవర్నమెంట్ అనేది సెంట్రల్లో చేసుకోవచ్చు, స్టేట్లో ఆయన మొత్తం తెలంగాణ ఆయన చేతిలో ఉన్నప్పుడు 2 నిమిషాలు పని పెట్టదు. మనం ఎందుకు ఆపుతున్నారు? 15 రోజుల నుంచి ఇదే చర్చ. ఖాళీ చర్చలు నడుస్తున్నాయి, యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ఆయన కూడా ఏం చిన్న ఆయన కాగానే ఇమీడియట్ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక కామన్ పబ్లిక్ అంత స్పీడ్గా అది వచ్చేస్తుందా? అన్న ఎందుకు తీసుకుపోయారు? ఒక చిన్న ఇష్యూ వల్ల, అదేదో పర్సనల్ ఇష్యూ వల్ల అందరిని చేసుకోవద్దు అంటే అందరినీ లోపల పెడతా అంటే జైలు సరిపోవు. ఇప్పుడు ఇక కొత్త తయారు చేయాలి మన దగ్గర. అట్లా బంగారం అన్నారు, అది అన్నాడు, ఏ ఒక్కదానికి అది ఉంటుంది. ఏదైనా టాపిక్ని రేజ్ చేసుడు తప్ప ఏం లేదు. కామన్ పబ్లిక్ ఏం వచ్చింది? మిడిల్ క్లాస్ పబ్లిక్కి మీరు ఒక మిడిల్ క్లాస్ ఉంటుంటే మీకు తెలుసా మీకేం బెనిఫిట్స్ వచ్చినాయి? మీరు ప్రెస్ ఉన్నారు కదా, మీకేం బెనిఫిట్ ఉన్నది? ఏం రాలేదండి. మళ్ళీ మీకు ఎట్లా, మీరు డిపార్ట్మెంట్స్ ఉండే ప్రెస్లు ఉండే మీకేం బెనిఫిట్ అంటే? కామన్ పబ్లిక్ మాకు రావాలనుకుంటే తల ప్రాణం తోకొచ్చే వరకు మాకు ఏం లేదు. ఉట్టి వచ్చిండ్రు, నోటిఫికేషన్ తీసుకోదా, అది ఒక చిప్ కాయించిపోయారు. మీ ఇంట్లో ఏమున్నాయి, గ్యాస్ ఉందా, ఇల్లు ఉందా, రెంట్ ఉందా, ట్యాక్సులు కట్టమని 10 సార్లు వచ్చి కడతారు. కానీ మేము అన్ని టైం టు టైం కట్టినా కూడా మా వెనకాల పడుతున్నారు. కామన్ పబ్లిక్ కాడ ఆడెవరు కడుతుండ్రు, రోడ్ల మీద ఏముందో ఏం చూస్తలేరు. మాకైతే ఏం హ్యాపీనెస్ లేదండి. అది మా దగ్గర నుంచి అయితే. ప్రజాపాలన అంటూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ప్రజాపాలన మీకు కనబడాలి, మాకైతే ఏం కనబడతలేదు. ఇక మీకేం తెలిస్తే మీరు చెప్పండి. ప్రజాపాలన అంటే ఏ ప్రజలకు ఇస్తుంది పాలన? ఏమున్నది? రెడ్డిస్కి ఇస్తున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా, క్యాస్ట్ వైజ్కి ఇస్తున్నారా? ఏముంది? కామన్ పర్సన్ ఇప్పుడు ఒక క్యాస్ట్ నేను ముదిరాజ్, ఇప్పుడు ముదిరాజ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీకి ఏం బెనిఫిట్స్ వచ్చినాయి? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, దేంట్లో ఉన్నారు? ఒక పోస్ట్ ఇచ్చేసి ఒక క్యాస్ట్కి, ఇప్పుడు క్యాస్ట్కి బెనిఫిట్స్ అట్లాంటివి కాకుండా కామన్ కొన్ని గ్రూప్స్ అవన్నిటికీ బెనిఫిట్స్ కాకుండా ఎవరెవరికి ఏమేమి క్యాస్ట్కి ఏం ముందస్తు ఏం చేస్తున్నా చెప్తే దాని ప్రకారం మేము కూడా అనుకుంటాం. ఏ వాళ్ళకి లేదు, క్యాస్ట్గా అందరికి ఇస్తున్నాం, అది ప్రజాపాలన అయితే ఏం లేదండి. క్లీనింగ్ లేదు, నీట్నెస్ లేదు, డ్రైనేజ్ క్లీనింగ్ లేదు, ఎక్కడికక్కడికి అట్లనే ఉన్నాయి. ఖాళీ ఫోటోలు దింపుతారు, చాలాన్ లేనికైతే రెడీగా అయిపోయారు. అదొక్కటే ఉంది. ఏమన్నా అంటే చాలాన్ లేస్తారు. ట్రాఫిక్ జామ్, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, యాక్సిడెంట్లు ఎన్నో అవుతున్నాయి. ఏదైతుంది ఏమవుతుంది? అక్కడ బస్ స్టాండ్ కాడ చూడండి మీరు కావాలంటే, బస్సులు వస్తుంటే అది రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, చూసుకోవడం ఖాళీ పోలీసు వాళ్ళు వస్తారు, రౌండ్లు కొట్టుకుంటే వెళ్ళిపోతారు. అది ఉంది మాది ప్రాబ్లం. అంటే నిజంగా కేటీఆర్ మీరు అన్నట్టుగా కక్షతోనే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కక్షతోనే ఆయన వాళ్ళ ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి వెనకాల వీళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల పడ్డందుకు ఇప్పుడు అది నేను చూపిస్తాను, నేను కూడా లోపలికి వెళ్ళి చూపిస్తా అని చెప్పేసి అప్పటి నుంచి ఉన్న దానివల్ల తప్ప, లేకపోతే నిజంగా ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసేయాల్సింది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ ఎట్లా చేసి ఉన్నారు? 3 రోజుల్లో పోలీస్ ఎంత యాక్షన్ తీసుకొని డీసీపీ లెవెల్లో పోయేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకుపోయిన మనిషిని కామన్ పబ్లిక్ని అయినా కూడా తీసుకోపోయి ఈయన పవర్ అయితే ఏం లేదు, తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా లోపలికి. ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే లాగా ఉంది కానీ కరెక్ట్ కూర్చో. ఇప్పుడైతే దీంట్లోకి వస్తలేడు, అసెంబ్లీకి రానిస్తలేడు, దేనికి రానిస్తలేడు. వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చింది ఖాళీ ప్లగ్ కార్డు పట్టుకొని పంపించేస్తున్నారా? దాంట్లో దానికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. కలిసిమెలిసి నడిస్తే గవర్నమెంట్ నడిచేసి ప్రజలకు ఏం సపోర్ట్ చేయాలో చూడాలి. కానీ మీరే కొట్టుకుంటా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేయడం? నాకు ప్రతిపక్షం నుంచి కూడా కొట్లాడుతున్నారు అని చెప్పి కూడా అట్లా కావాల్సుకుని అరెస్ట్ చేసి అదే సపోర్టింగ్ అనేది ఆయన సైడ్ ఎవ్వరు మాట్లాడకుండా, ఎదురుగా ఎవ్వరు మాట్లాడకుండా ఆయననే ప్రజాపాలనలో కాకుండా ఆయన కుత్కా పాలన నడిచేటట్టు చేద్దామని చెప్పేసి అది. ఇప్పుడు అపోజిషన్ నేనున్నా మీ క్వశ్చన్ అడిగితే ఇది ఏం చేసిరు అని అడిగేటట్టు ఎవరు లేకుండా పోతే ఆయన ఇష్టారాజ్యంగా చేయొచ్చు కదా. దాని ప్రకారంగా అనిపిస్తుంది మాకు. అంటే ఆ కుట్ర అంటున్నాను. అదే అనుకోవచ్చు, మేమైతే అదే అనుకుంటున్నాం. ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నా అనుకో, దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇవేం చేస్తున్నావు, నువ్వు ఏ పైసలు ఎక్కడ పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే క్వశ్చన్ అడిగేట కూడా లేడనుకోండి, అని ఇష్టారాజ్యం కింద నడిపించవచ్చు. కేటీఆర్ అని ఉండొచ్చు, హరీష్ రావు అని ఉండొచ్చు, ఎవరని ఉండొచ్చు. ఒక ప్రజల గురించి అపోజిషన్లో కూర్చుంటే ఆ పవర్ అనేది వేరే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ అడుగుతారు, ఆపుతారు. నిజమా, కరెక్ట్ చేస్తున్నానా లేదా, అది చేయనీకే. కామన్ పబ్లిక్ దేమో ఇరగొట్టేసేసి ఇల్లులు, మళ్ళీ అది ఒకటేసారి సైలెంట్ ఎందుకు? హైడ్రా గీడ్రా చల్లబడిపోయింది, బతుకమ్మకుంటూ ఉన్నది, అక్కడ ఇరగొట్టాలి, అది ఎందుకు ఆగిపోయినాయి? సో మామూలు స్లమ్స్లలో వచ్చేసి ఇరగొట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ పెద్ద పెద్ద కూడా ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి, మళ్ళీ ఆర్కేపురం కాడ చాలా ఉన్నాయి. అవన్నీ ఏమైంది? ఫామ్ హౌస్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఎడికి వెళ్ళినాయి. అవన్నీ ఎందుకు సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మ్యాటర్? సో యాక్షన్ ప్లే అనేది ఎప్పుడు కంటిన్యూటీ ఉందంటే వాళ్ళదేమో సరిగ్గా ఉంటుంది, వేరే వాళ్ళది మొత్తం ఇరగొట్టేస్తామంటే కాదు కదా. అట్లా మాకైతే నచ్చలేదండి గవర్నమెంట్. నువ్వు ఏమనుకోవచ్చు బ్రదర్, అంటే ప్రశ్నిస్తున్నారు అందుకని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నావు కదా, దీన్ని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మొన్న రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1 గ్రూప్ ఎగ్జామ్స్ గురించి అక్కడ అశోక్ నగర్ కాడ ఒక పెద్ద
ధర్నా అయింది. మేము అందరం కూర్చొని ధర్నా చేసినాం. ఎందుకు గ్రూప్ ఎగ్జామ్స్ రిలీజ్ చేయమని మేము ప్రిపేర్ అయినాము. మా ఏజ్ అయిపోయిందంటే మళ్ళీ మేము ప్రిపేర్ కాలేము. సో దాని గురించి ఏమైపోయిందంటే అది ప్రతి ఒక్క విషయానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళని ఆపాలంటే లోపలేస్తే ఆపొచ్చు, లేకపోతే ఆపలేమన్న పరిస్థితి మీద ప్రజాపక్షాన కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్క దానికి నాకు అడ్డు, నేను ఏం క్వశ్చన్ చేస్తున్నా కూడా దానికి ఉన్నది, నన్ను ఏం చేయనిస్తలేరు అది ఇది అని చెప్పేసి దాని గురించి ఇది ఆ లోపలికి వేసేసుకు క్వశ్చన్ ఉండదు, సైలెంట్ అయిపోతారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అది ఒకరు కాకపోతే ఇంకొకరు లేస్తారు కదండి. క్వశ్చన్ ప్రశ్న అయితే ఏ రోజన్నా రావాల్సిందే, తెలుస్తుంది. ప్రజలైతే కళ్ళు మూసుకొని ఉండరు. సమాధానం ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఇస్తుండొచ్చు సమాధానం. అరే వద్దురా బాబు ఈ గవర్నమెంట్ వద్దు, మన పాత గవర్నమెంట్ మంచిగా ఉందా కొత్త గవర్నమెంట్ అని ప్రజలే చూస్తుండొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఏదో ఒక దానికి టైంకి వస్తుంది, టైం వచ్చినప్పుడు పండినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ అన్ని తెలిసిపోతాయి రిజల్ట్స్. ఎట్లా అంటే ఒక యువకుడిగా సంవత్సరం చూస్తున్నాం, పాలన గురించి కావచ్చు, గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఏం చూసినాం? మార్పు అయితే ఏం లేదండి. ఏదో నామకే వాస్తే ఇస్తున్నాడు, చేస్తాము ఇచ్చేస్తాము, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్ప మేమైతే హ్యాపీ లేదు. రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు ఉండని, వాళ్ళకు ఉండని, పోలీస్ వాళ్ళు ఉండని, వాళ్ళకి 4 to 5 డిఏలు రావాలి. దాంట్లో ఒక డిఏ ఇచ్చేసేసి ఏదో హ్యాపీ చేసేస్తామని చెప్పకుండా కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసి, పాత వాళ్ళు కూడా హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అది ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏది లేక అన్నీ కూర్చోబెడతా అంటే వర్కౌట్ కాదు కదండి. అలా చూసి వాళ్ళు ఏం సెట్ చేయగలుగుతారు చేస్తే మాకు హ్యాపీగా ఉంటాం. లేదా అనుకుంటే మాకు వచ్చేదే మేము అడుగుతున్నాం. మా మా ఏజ్ ప్రకారం మాకు జాబ్స్ కావాలి, జాబ్స్ కంపెనీస్ని తీసుకురండి, అది తీసుకురండి. వేరేవేం అవసరం లేదు. వచ్చేసి అక్కడ టెస్ట్ చేస్తే అవి అవసరం ఎవరికి. మాకు ఏం అడుగుతున్నాం, మాకు కావాల్సిన జాబ్, ఉపాధి కల్పిస్తే సరిపోతుంది. మేము ఆ జాబ్ చేసుకొని కష్టపడి ఇల్లు నడిపేదాం. మాకేం ఫ్రీ రావు, ఏది రావు. మేము అన్నీ కష్టపడితే తప్ప మిడిల్ క్లాస్కి అయితే ఏది రాదు. ఏదున్నా గరీబ్ వాళ్ళకి వస్తుండొచ్చు, పైన వాళ్ళకి వస్తుండొచ్చు. మిడిల్ క్లాస్ వాడు మొత్తం డైలీ కష్టపడాలి. రేట్లు చూసేమో గాలి కంటున్నాయి. ఏ రేటు తగ్గింది? ఏది తగ్గలేదు. ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏమీ లేదు. కామన్ పబ్లిక్ కూడా మిడిల్ క్లాస్ వానికి ఏం కావాలి, ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఖాళీ గరీబ్ కూడా ఉంటాడా? మిడిల్ క్లాస్ వాడు కష్టపడాడా? వాడేడికి వెళ్తాడు? హయ్యర్ క్లాస్ వాడికి ఉంటుంది. మిడిల్ క్లాస్ వాడు ఏంది, అటు ఇటు కింద ఉండలేడు, నా పైకి వెళ్ళలేడు. ఎందుకంటే సార్ సర్కిల్ ప్రకారంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పు చేసినా కష్టపడాలని చెప్పేసి మేము కష్టపడుతున్నాం. అందుకనే గ్రూప్స్ ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి మరి బిజినెస్లలో అది చేసుకుంటూ ఇవి చేసుకుంటా, హోటల్స్ ఓపెన్ చేసుకొని ఏదో చేసుకొని కష్టపడుకుంటా నడిపిస్తున్నాం. అదే అండి. థ్యాంక్ యూ. ఏం పేరు brother? విశాల్ ఏం చేస్తుండ్రు? ఐటీ కంపెనీ. ఎట్లా ఉంది గత గవర్నమెంట్ లో ఐటీ ఎలా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన, బట్ స్టిల్ వేస్ట్. టు బి ఫ్రాంక్, ఏది వేస్ట్? కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నా దగ్గర ఒక్కటి కూడా చెప్పాలని లేదు. చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఎంతసేపటికి అపోజిషన్ వాళ్ళని తిట్టాలని చూస్తారు. మీరు ఏం చేయలేరు, అప్పులు చేసిరు అవి ఇవి అని. బట్ మీకు తెలియదు వచ్చే ముందు అప్పులు ఉన్నాయని. మరి ఎందుకు వచ్చిరు? మరి ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము రావాలనుకుంటాం, చేయాలనుకుంటామని స్టార్టింగ్ చెప్పాలి. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని. ఫార్మర్స్కి ఏం చేస్తారు అన్న? సింపుల్గా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎక్కువ తెలియకపోవచ్చు, మిమ్మల్ని అడుగుతున్నా. ఫార్మర్స్కి అండ్ పెన్షనర్స్కి 4,000 ఇస్తాను, 1 month అని ఇచ్చిండా? నేనేమంటున్నా చెప్పు, నువ్వు ఇస్తా అనుకునే చెప్పు, అంతేకాని నేను రావాలి అనుకొని చెప్పడం కరెక్ట్ కాదు. వచ్చి నాకు తెలిసి 1 year అయిపోయింది. ఒక్క పెన్షనర్కి కూడా 4,000 ఇచ్చిండా? నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చిండా? ఎట్లా ఉంది brother? ఐటీ విషయంలో వీళ్ళు ఏం చేసేది ఉందన్న? కొత్తగా చేసేది ఏం లేదు. అది ఆబ్వియస్లీ డెవలప్ అయితేనే ఉంటుంది. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు తెలిసి ఐటీ డెవలప్ చేసే అంత స్కిల్ ఉన్న పర్సన్, బయటి స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళి కంపెనీస్ తెచ్చే స్కిల్ ఉన్న పర్సన్ అయితే నాకు తెలిసి ఎవరు లేరు. వై? బికాస్ మీరు మాట్లాడాలన్నా, ఒక కంపెనీని అట్రాక్ట్ చేయాలన్నా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తేవాలన్నా మీరు చూపించాలి. ఇక్కడ ఏం చూపించాలంటే మా దగ్గర ఇట్లా మ్యాన్ పవర్ ఉంది, ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి. ఆల్రెడీ ఐటీ అనేది గ్రోత్ అయితేనే ఉంటుంది. వన్స్ ఇంత గ్రోత్ అయినప్పుడు నువ్వు సపరేట్ చేయాల్సిన వాడు. బట్ ఇంకొకటి ఏంటంటే ఉన్న కంపెనీస్ కూడా పోతున్నాయి నాకు తెలిసి, చాలా మటుకు వెళ్ళినాయి. ఫాక్స్కాన్ ఈడ రావాల్సింది ఎడుకో వెళ్ళిపోయింది. అట్లా చాలా ఉన్నాయి ఇంకా. సో ఐటీ అనేది మీరు అంత ప్రొజెక్ట్ చేయాల్సి ఆటోమేటిక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడున్న దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, వారి గురించి చెప్పాలండి. ఇంకేం చెప్తాం అన్న, నాకంత చెప్పాలని కూడా లేదు. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ దే ఆర్ కేపబుల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేద్దాము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, కానీ ఏం చేసారు? 1 year అవుతుంది. నాకు తెలియక అడుగుతున్నా, 1 yearలో ఏం చేసారు ఒక్కటనే చెప్పండి. పెన్షన్స్ ఇచ్చిరా? 4,000 ఇవ్వలే. మేము రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వలేదు. ఏదో మళ్ళీ ఫార్మర్స్ ల్యాండ్ లేని వాళ్ళకి 12,000 ఇస్తాను, అది ఇచ్చిరా? అది కూడా లేదు. ఏదీ లేదు.
ఇంకో అంశం బ్రదర్, ఫార్ములా ఈ రేస్ అనేది గతంలో మనం చూసినాము. కేటీఆర్ దానికోసం ప్రత్యేకంగా 55 కోట్లు పెట్టి ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేసిండు. దానివల్ల ఇమేజ్ పెరుగుతుందని ఇంకోటి. సో దీన్ని ఎట్లా చూస్తారు ఒక యువతగా? అది ఏంటంటే నీ స్టేట్ నీ సిటీ కానీ అది డెవలప్ కానీ అంటే బయట కంట్రీస్కి అట్రాక్ట్ చేయడానికి అది కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్ట్మెంట్. అంతేగాని నువ్వు 55 crores వేస్ట్ చేసినావు అది చేసినావు అంటే మీరు ఇప్పుడు వేల వేల కోట్లు వేస్ట్ చేస్తారు. ఏడైనా పనికి మళ్ళీ అన్నీ చేస్తారు. మరి దాన్ని ఏమని చెప్పాలి? ఒక 55 crores పెట్టిరంటే అక్కడ యూజ్ లేకుండా కదా. బయట కంట్రీస్ అంటే ఫార్ములా ఈ అనేది చాలా పెద్దది, అందరికీ తెలుసు అది. సో ఏదో ఒకటి ఉంటే మాత్రమే చేస్తారు. అంతేగాని నువ్వు 55 crores చేసినావు, ఇంత చేసినావు, అంత చేసినావు, దాంట్లో ఇంత మింగిరి అనేది కరెక్ట్ కాదు. దానివల్ల 700 కోట్ల ఇన్కమ్ కూడా జనరేట్ అయిందని చెప్పి కూడా అంటారు. వాస్తవేనా? అది లెక్కలు మాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ ఉంటుంది అన్న. ఎందుకంటే హైదరాబాద్ మీకు తెలుసు, ఏ కంట్రీకి వెళ్ళినా హైదరాబాద్ అంటే అందరికీ తెలుసు, చాలా పెద్ద పేరు వచ్చింది. అన్ని ఇప్పుడు బెంగళూరు మీరు చెన్నై ఏ కంపేర్ చేసుకున్నా ఆబ్వియస్లీ హైదరాబాద్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ వేరే స్టేట్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లివింగ్ అనేది ఈజీ, కొంచెం సేఫ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. హైదరాబాద్ని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వేరేది ఏమైనా చేయాలనుకుంటే చేయండి. ఈ ఫార్ములా రేస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు పడతా ఉంది. మీరేం చెప్తారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ? ఇప్పుడు ఆ ఇంత చిన్నదాన్ని పట్టుకొని మీరు దాన్ని తప్పు చేసిరో కరెక్టో లేదో నాకు తెలియదు. మరి మీరు ఆ చిన్నదాన్ని పట్టుకోవడం, మీరు ఎన్నో అన్ని హామీలు ఇచ్చిర్రు, మరి దాన్ని ఏం చేస్తారు? మీరు ఎంత అస్తమానం మీరు వాళ్ళు ఇది చేసిరు, మీరు ఇన్ని అప్పులు చేసిరు, అన్ని అప్పులు చేసిరు, 1 year అవుతుంది, ఇంకా మీరు దాన్ని సాగరిస్తారా? 5 years వరకు అదే సాగరిస్తారా? లేదు కదా. మీరు వచ్చినందుకు మీరు ఏదో చేసి చూపించాలి. మేము వచ్చినాం ఇది చేస్తాం అన్నప్పుడు చేయాలి. మిమ్మల్ని 4,000 ఇవ్వమని ఎవరైనా ముసలాయన అడిగిండా పెన్షన్? ఎందుకు చెప్పారు? ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు ఒకరికైనా ఇచ్చిరా? కనీసం లిస్ట్ అనే చూపించండి. మేము ఇంతమందికి ఇచ్చినాము, ఇన్ని విలేజ్లెస్ ఇచ్చినాము, ఇన్ని సిటీస్ ఇచ్చినాము, ఏదో ఒకటి చెప్పండి. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇదే అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఎట్లా చూడొచ్చు? డైవర్షన్ కోసం ఆబ్వియస్ అన్న. ఎందుకంటే మిమ్మల్ని వీళ్ళని ఏదో ఒకటి అడుగుతామని ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి అడుగుతారు. ఇది అప్పటి వరకు ఒక 2 months ఒక టాపిక్ తీసుకొస్తారు, ఇంకో 2 months ఇంకో టాపిక్, ఇంకో 2 months అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకు? సరే వాళ్ళు తప్పు చేసిరు, అందుకే వాళ్ళు ఓడిపోయారు. మీరు ఇప్పుడు మంచి చేస్తేనే కదా మీరు మళ్ళీ నెక్స్ట్ 5 years వచ్చేది. లేకపోతే మీరు కూడా రారు. వాళ్ళు 10 years వచ్చిర్రు. అండ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఉన్న కాన్స్టిట్యూన్స్ అన్నీ గెలిచినాయి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసిరని. ఊర్లో ఎందుకు రాలేమంటే డెవలప్ చేయలేదు అని. మీకు క్లియర్గా రిజల్ట్ వచ్చింది. మీరు కొత్తగా హైదరాబాద్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ డెవలప్ అవుతుంటుంది. ఎవరైనా మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిరో అవి చేస్తే బెటర్. ఫార్ములా ఈ రేసు గురించి యువత, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు? ఏదైనా ఒక కొంచెం వరల్డ్ స్కేల్లో హైదరాబాద్ని కొంచెం పెద్దగా చూపించాలని, దానివల్ల ఇంకా ఇన్వెస్టర్స్ వస్తారని, దానికోసమే చేసింది. కానీ ఒక 50-100 crores విషయం చూసుకొని, అది కూడా డబ్బులే కాదని కాదు, బట్ అది ఎందుకు పెట్టిరు అనేది కూడా మీరు ఆలోచించాలి. దానివల్ల లాస్ అయిందో లాభం అయిందో ఓకే, మీరు పెద్ద వాళ్ళు మీకు తెలుస్తుంది, బట్ అది కాదు. మీరు మిగతా దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, మీకు నోటిఫికేషన్స్ ఏమి ఇచ్చిరు? ఏమైనా ఇచ్చిరా? పాత గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళవి మీరు ఇచ్చినా అని మీరు మాట్లాడుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చి, మీరు ఎగ్జామ్ పెట్టి, మీరు రిక్రూట్మెంట్ చేస్తే అది మీరు ఇచ్చినట్టు. పాత గవర్నమెంట్లో పెట్టిరు, జాబ్స్ కూడా వాళ్ళ దగ్గరనే వచ్చినాయి. ఓన్లీ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయింది, మీరు ఇచ్చిర్రు. అది మీరు ఇచ్చిన అని చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదు. మీరు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. అంటే ఇంకో అంశం బ్రదర్, మొన్నటి వరకు కాళేశ్వరం గురించి మాట్లాడారు, అందులో అరెస్ట్ అవుతారు, అవినీతి జరిగిందని. ఇప్పటి వరకు లేదు. లగచర్ల విషయంలో కూడా కేటీఆర్ పైన అదే అంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ రియల్ గా తప్పు చేసి ఉంటే ఎవరైనా సరే, అది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీ గవర్నమెంట్లో ఎవరైనా సరే తప్పు చేసి ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారు. మీరు 1 year నుంచి చేస్తారు, మీరు తప్పు చేసిరు, సిబిఐ ఇస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని. ఒక్కరైనా వారెంట్ అని వచ్చిందా? ఏది రాలే. మీరు చేసుకునే పని మీరు చెప్పినవి చేయండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు, ఎవరు ఆపరు. బట్ మీరు చెప్పినవి ఏమైనాయి? 7, 10, 12 ఎన్నో అన్నారు. దాంట్లో ఒక్కటనే అయిందా? అవ్వలే కదా ఒకటి కూడా. అది చేసి మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు? ఎవరైనా క్వశ్చన్ చేసారు అనుకో, ఆబ్వియస్లీ మేము ఇవన్నీ చేసినామరా, మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. మీరు చెప్పిన ఎన్నో చెప్పిరు, దాంట్లో ఒక్కటి కూడా చేయలేరు. హైదరాబాద్ పట్టుకొచ్చిరు, కష్టపడిన వాళ్ళని ఆడే సగం మంది అలా లోన్ ఉన్న వాళ్ళని కూలగొట్టేసారు. మరి ఇప్పుడు ఆ లోన్ కట్టాలో వద్దా? ఏం చూసి కడతారు? మనకి ఇల్లు లేదు, ఏం లేదు, ఏం చూసి లోన్ కడతారు? అంటే యూజ్ వచ్చే చేయాలి బ్రదర్. ఏంటంటే ఉన్నవి కూలగొట్టి కాకుండా, సరే ఇప్పుడు అంటే ల్యాండ్ కబ్జా చేసిన దాంట్లో, లేకపోతే పర్మిషన్ లేని దాంట్లో కడుతున్నా, అప్పుడు మీరు ఆపాలి. కానీ ఉన్నవన్నీ కూలగొడితే అనవసరంగా వాళ్ళు ఎక్కడ ఉంటారు?
ఓను ₹1,00,00,000 ఇల్లు కూడా కొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఉంటాడా వాడు? ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ప్రతిపక్షాలపైన అరెస్టుల పర్వాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే మేము 100 చెప్తా, దాంట్లో అది నిజం కాదంటారు. వాళ్ళు ఎందుకు చేస్తురో చెప్పాలి. వచ్చి 1 ఇయర్ అయింది, కొంచెమైనా ఏదైనా చేయాలి, ఇది చూపియాలి అని మీకు ఉండాలి. అంతేగాని ఊరికే పాత గవర్నమెంట్ ఏం చేయలేదు. హైదరాబాద్ డెవలప్ చేసిర్రు, చేయలేదని ఎవరని లేరు. ఇన్ని కంపెనీస్ ఎక్కడికి నుంచి వచ్చినాయి? ఏదైనా కేపబిలిటీ ఉంటేనే పట్టుకొని వస్తారు. ఎవరు ఏం కేపబుల్ లేదనుకో ఏ కంపెనీ రాదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, వచ్చిన కంపెనీస్ చాలా మటుకు పోతున్నాయి. మరి దాన్ని ఏమని మాట్లాడతారు? కొత్త కంపెనీ రాకుండా ఉన్న కంపెనీస్ పోతున్నాయి. ఉన్న కంపెనీ ఆఫీసే పోతున్నాయి. అండ్ ఫాక్స్కాన్ వస్తా అన్నది, మరి ఏమైంది ఇప్పుడు? మీ దాంట్లో కూడా కేపబుల్ పర్సన్ ఉంటే అది ఉంచుతారు కదా. ఎక్కడెక్కడో గుజరాత్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. సో నేనేమంటా అంటే, పాత గవర్నమెంట్ చేసిందో లేదో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. 10 years చేసిర్రు. హైదరాబాద్ బాగా డెవలప్ చేసింది. హైదరాబాద్లో ఒక్క దగ్గర కూడా ఓడిపోలేదు. సో మీరు కూడా అలాంటి స్టేజ్లో ఉండాలంటే అది మీ ఇష్టం ఇంకా. అంతేగాని ఒకసారి 5 years గెలిచిర్రు, 5 years బాగా చేస్తే మాత్రమే నెక్స్ట్ 5 years వస్తారు. లేదంటే ప్రజలకి ఏంది, ఈ పార్టీ గెలవాలని ఎవరు మంచి చేస్తే వాళ్ళకి గెలిపిస్తారు అంతే. కేటీఆర్ అరెస్ట్ ఎట్లా చూస్తారన్న? ఒకవేళ ఈ ఫార్ములా రేస్ పైన అరెస్ట్ చేస్తే మీరు ఏం చేయాలనుకున్నా అది చేయరు. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం రావాలి అనుకో, మీరు ఏదో ఒకటి చేయాలి. అంతేగాని మేము ఇది చేస్తాం చెప్పడమే కాదు, చెప్పడం చాలా మంది చెప్తారు, చేసిన వాళ్ళే గెలుస్తారు. అంటే హైడ్రాని తీసుకొచ్చారు, దాంట్లో ఎంతమంది లాస్ అయ్యారు? ఒక్కరినైనా పట్టించుకురా మీరు? మీకు ₹1,00,00,000 ఇల్లు ఉందన్న, మీ ఇల్లు కూల కొడితే నేను వచ్చి 2 BHK ఇస్తా అంటే ఉంటావాను? ఎవరు ఉండరు. అది హార్డ్ అండ్ మనీ. అది లోన్లు పెట్టి 20-30 సంవత్సరాలు పెట్టి లోన్లు పెట్టుకొని కట్టుకోవాలి. అట్లాంటిది వచ్చి మరి నువ్వు పర్మిషన్ ఎట్లా ఇస్తావు? పాత గవర్నమెంట్ ఇచ్చింది సరే, పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి. అంతేగాని అమాయక ప్రజలలో ఇల్లు కూడా మీకేం వస్తుంది? వేస్ట్ అన్న, సింపుల్ చెప్తున్నా. నాకైతే అంటే నాకు వీళ్ళ ద్వారా లబ్ధి పొందింది కూడా ఏమీ లేదు. నేను ఒక్కనే కదా, నాకు రాలేదు సరే. ఎవరికైనా అంటే బిలో పవర్టీ లేని వాళ్ళు హెల్ప్ కావాలి. అంతేగాని అనవసరంగా ఆ ఇల్లులో కొట్టి అది ఇలా కొట్టి అన్నీ వేస్ట్. యూజ్ వచ్చేటి ఇవ్వాలి. మీరు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది స్టార్ట్ చేయండి. కనీసం ఒక్కటైనా మంచి చేసినట్టు ఉంటుంది. మళ్ళీ రైతు బంధు ఇస్తా అన్నారు, అది ఇవ్వండి. పథకాల విషయంలో ఇంప్లిమెంట్ కాలేదు అసలు కావు కూడా అవి. ఎందుకంటే అవి అవుట్ ఆఫ్ రీచ్. మీరు చెప్పినవన్నీ దానికి ఒక 10 లక్షల బడ్జెట్ ఉండాలి. మీరేంటారు 7 లక్షలు, ఒకరంటారు 7 లక్షల కోట్ల అప్పు చేసిరు, ఒకరు 3 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 3,50,000 కోట్ల అప్పు అని. మీరు డబుల్ చేస్తారా దాన్ని? అంటే మీరు చెప్పింది అయిపోతుందా? దానికి ఒక రికార్డ్ అనేది ఉంటుంది. ఎంత అస్తమానం 7 అంటే 7 అయిపోతుంది. ఇక తెలియని వాళ్ళ ప్రజలు నిజంగానే 7 చేసిరేమో అనుకుంటారు. సరే మీకు అప్పులు తెలిసే కదా మీరు వస్తా అన్నది గవర్నమెంట్లకి. మరి మీకు అప్పుడు అప్పులు తెలియదా? ఇవన్నీ అనవసరం వేస్ట్ మాటలు. ఏమన్నా చేయాలనుకుంటే చేసేయాలి. అంతేగాని ఇది చేస్తాం అది చేస్తాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని. ఎందుకంటే ప్రజలు చూస్తారు, చూసే వాళ్ళని మళ్ళీ వాళ్ళని కూడా ఏమని చెప్తాం చెప్పు? ఆబ్వియస్లీ ఇంకా ఓడిపోయింది. మీరు ఓడిపోయిన గురించి అంత అనవసరం అవసరం కూడా లేదు. మీరే వాళ్ళకి హైప్ ఇచ్చినట్టు అవుతుంది. ఎంతసేపు నువ్వు కేసీఆర్ కేటీఆర్ అంటారు. వాళ్ళు ఒకసారి నీ పేరు ఇస్తారా? తీయరు. ఓడిపోయిన వాళ్ళని అట్లనే వదిలేసేయండి. మీరు గెలిచిరు, మీరు ఏం చేయాలో మీరు చూపించాలి. నా పేరు అరుణ్ కుమార్. ఎట్లా చూస్తావు 1 year డెవలప్మెంట్ కాంగ్రెస్? నాకు చేంజ్ అయితే ఏం కనిపించలేదు. 1 year షార్ట్ టైంలో అయితే నాకు చేంజ్ ఏం కనిపించట్లేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ ఉంటుంది. చేంజ్ ఏం కనిపించట్లేదు ఐటీలో. అంటే గొప్పగా చెప్తా ఉన్నా ప్రజాపాలన అని చెప్పి. ఐటీ గురించి అయితే అంతేం కనిపించలేదండి. మరి బయట నాకు అంత ఐడియా లేదు. ఇంతకుముందు ఐటీలో అంటే కొన్ని ఇనాగ్రిమెంట్స్ ఇవన్నీ జరిగాయి, ఏమన్నా కొత్త కంపెనీలు రావటం, అవి కూడా ఏం అంత కనిపించలేదు. మేబీ ఫ్యూచర్ ఎట్లా ఉన్నా ఇప్పుడు ఐటీ గురించి ఏదో ఒక న్యూస్ అయితే వస్తూ ఉండేది. పెట్టుబడులు పెట్టడం, ఫారెన్ కంపెనీ ఇవన్నీ. సో ఇప్పుడైతే అంతకేం కనిపించట్లేదు. ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసా? నాకు తెలియదు. ఐటీ మినిస్టర్ కేటీఆర్. నాకు తెలియదు. మీకు చాలా మందికి తెలియదు, ఎందుకు అని అనుకోవచ్చు. మేబీ వాళ్ళు బయట న్యూస్ ఏం రావట్లేదు, ఐటీ మినిస్టర్ ఏదో ఒకటి చేస్తున్నట్టు, డెవలప్ చేస్తున్నట్టు. మేము మిస్ అయ్యామా లేకపోతే వాళ్ళు పబ్లిసిటీ అంతగా లేదేమో, కానీ నాకు అంత అయితే ఐడియా లేదు. కేటీఆర్ అయితే ఇంతకుముందు రోజుకు 2-3 న్యూస్లు వచ్చాయి ఏదో ఒకటి చేస్తున్నట్టు. ఆ న్యూస్ ఏదో ఒకటి అయితే మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒక ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఎక్కడ ఏ న్యూస్ కనిపించలేదు. మేబీ నేను మిస్ అయ్యి ఉంటాను, నాకు అంత ఐడియా. ఐటీ మినిస్టర్ ఉన్నారని తెలుసు. ఉంటారు. అది గవర్నమెంట్ చేంజ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఐటీ, ప్రతి గవర్నమెంట్కి. కానీ అంత ఐడియా లేదు నాకు. నేమ్ అయితే లేదు. గతంలో ఎందుకు అంటే కేటీఆర్ అనగానే ఎందుకు తెలిసిపోయింది అందరికి? ఆయన ఏదో ఒక ఐటీ గురించి ఏదో ఒక న్యూస్ చెప్తానంటే ఏదో ఒక డెవలప్మెంట్ అయితే చేస్తూనే ఉంటారు. సో ఆ న్యూస్లో చూస్తాము,
ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఇది చేశారు అది చేశారు అని చెప్పి. సో అలాంటి న్యూస్లు ఏమి వినిపించలేదు. ఐ మీన్ ఎక్కడ చూసినట్లేదు. ఎట్లా ఓవరాల్గా ఏం చెప్తాం 1 year గవర్నమెంట్ పాలన? ఐటీలో అయితే అంత చేంజ్ ఏం లేదండి. ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ కూడా అప్పటి నుంచి ఇప్పటికి అంటే అప్పుడు హడావుడి జరిగినంత హడావుడి అయితే ఇప్పుడు ఏం లేదు, ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఫ్యూచర్లో కేటీఆర్ వస్తే బాగుంటుందేమని అనుకుంటున్నారు ఐటీ? అనుకుంటున్నాను వస్తే బాగుండు ఐటీకి. ఎందుకంటే ఆయనకి కొంచెం ఐటీ గురించి అవగాహన ఎక్కువ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేశారు కాబట్టి మేబీ ఆ హుషారుతో ఏమైనా చేయొచ్చు.